హాయ్ అండి. ఈరోజు గోంగూర పచ్చడి అయితే చేస్తున్నా. గోంగూర అయితే కడిగి పెట్టినండి. తెంపి కడిగి పెట్టిన, పచ్చిమిర్చి కడిగిన, పల్లీలు అయితే వేయించుకోవాలండి. ఇవి 3 వేయించిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిద్దాం. గోంగూర అయితే ఉడకబెట్టినండి, నూనెలో వేయింపిన. ఇవి కూడా కొంచెం పచ్చిమిర్చి వేయించుకున్నాండి, కొన్ని పల్లీలు. ఓకేనండి. ఇవైతే ఫస్ట్గా మిక్స్ అయితే పట్టుకుందాం. దీంట్లో ఒక ఉల్లిగడ్డ కూడా వేస్తాను ఫ్రెండ్స్, నేను కొద్దిగా జీలకర్ర కూడా వేస్తాను. ఓకేనండి. గోంగూర అయితే మిక్సీ పెట్టినండి. తాలింపుకి అయితే కరివేపాకు, జీలకర్ర, మిరపకాయలు అయితే రెడీ చేసి పెట్టిన. బౌల్లో ఆయిల్ అయితే పోసిన. తాలింపు పెట్టే విధానం అయితే చూపిస్తాండి. తాలింపు అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. ఓకేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో తీయడం ఇబ్బంది అవుతుంది, కాకపోతే కొంచెం పక్కకు పెట్టేసి అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఇలా అయితే చూపిస్తా. ఒకసారి పచ్చడి తాలింపు అయితే పెడుతున్నాయి ఇప్పుడు. ఓకేనండి. ఆయిల్ అయితే వేడైందండి. మనకు ఫస్ట్ ఎర్రమిర్చి అయితే వేస్తున్నాము. ఇప్పుడైతే జీలకర్ర వేస్తున్నా. కొద్దిగా పసుపు వేస్తున్నాం. ఇంకా కరివేపాకు వేస్తున్నాం. ఓకేనండి. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనకు మీకు ఎంతమందికి ఇష్టమండి గోంగూర చట్నీ, ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. రేపు మరొక వీడియోతో కలుద్దాం. ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి అయితే తింటున్నాం. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా?